కూడా చదువుకోవచ్చు, భర్త చనిపోతే ఇంకొక వివాహం చేసుకోవచ్చు, మరి ప్రతి మనిషికి కూడా భూమి మీద బ్రతకడానికి హక్కు ఉంది అని మానవ హక్కులను మరి కల్పించింది ఎవరంటే క్రైస్తవులు అన్నమాట. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మన దేశానికి క్రైస్తవ్యం ఎంతో సేవ చేస్తుంది. అంచేత ఈ క్రైస్తవ్యం వల్ల దేశానికి ఇబ్బంది కలగలేదు, కానీ చెప్పండి ఏం కలిగిందమ్మా? మేలే కలిగింది. అవునా కదా చెప్పండి? క్రైస్తవ్యం మన భారతదేశానికి ఏం కలిగింది? మేలు కలిగింది. విద్య అందింది, వైద్యం అందింది, అలాగే అనేకమైన మరి ఈ యొక్క సంఘాన్ని సంస్కరించారు, ఎంతో మంది విషయంలో ఎంతో పాటుపడ్డారు. కనుక ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, ఈరోజు మరి భారతదేశ యొక్క లిస్టులో మన యొక్క వరుస చాలా కొద్ది మంది, చాలా కొంచెం మంది, కేవలం 3% మంది మాత్రం ఉన్నారు. అయినా సరే పిల్లల మనం చేయవలసిన పని ఏంటంటే బైబిల్ గ్రంథం మనందరికీ పిలిపిస్తుంది. ఏంటి ఆ పిలుపంటే మీ గ్రంథాలు తరగండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం అందరూ తెలిసి చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మును చెరగొరిపోయిన పట్నం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి, దాని క్షేమము నీ క్షేమమునకు కారణమును. గమనించండి పిల్లరా, దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ప్రభువే దేవుడు ఇచ్చే సందేశం, ఇచ్చే పిలుపు ఏంటంటే, మీరు ఏ పట్టణంలో అయితే ఉన్నారో దాని కొరకు ప్రార్థన చేయండి. మీ పట్టణం క్షేమంగా ఉంటే మీరు కూడా క్షేమంగా ఉంటారు. అమ్మా గుర్తిస్తున్నారా? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? మీ పట్టణం కొరకు మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు? మీ పట్టణం క్షేమంగా ఉంటే మీరు కూడా క్షేమంగా ఉంటారు. మీ రాష్ట్రం క్షేమంగా ఉంటే మీరు కూడా క్షేమంగా ఉంటారు. మీ దేశం క్షేమంగా ఉంటే మీరు కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, మనం అందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారు ఏంటారు. కనుక చాలా మంది ఏమనుకుంటారంటే, అసలు నేను అనవసరంగా పెద్దనపల్లిలో పుట్టాను, ఇక్కడ కాకుండా హైదరాబాద్లో పుట్టుంటే, ఏ కోయిటాలో పుట్టుంటే, ఏ అమెరికాలో పుట్టుంటే అసలు నా బ్రతికే వేరేగా ఉండేది అనుకుంటాను. ఏమనుకున్నారా? అనుకున్నారా? మరి మనందరూ అనుకుంటాం, అసలు ఇక్కడ అనవసరంగా పుట్టిన ఈ ఊర్లో ఏమీ లేవు, చదువుకోవడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ఏవో ఆంక్షలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అసలు నేను ఈ ఊర్లో కాకుండా ఏ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ముంబైలోనో పుట్టుంటే ఈ పాటికి నేను ఒక రకంగా ఉండేదాన్ని అనుకుంటాను. అయితే పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని తీసుకుని పోయినటువంటి దేశం కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఊరికే పుట్టించలేదు. మనందరికీ దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. మనందరికీ దేవుడు ఒక భారం ఇచ్చాడు. ఏంటి భారం అంటే, మన దేశం కొరకు ప్రార్థించుట, మన రాష్ట్రం కొరకు ప్రార్థించుట, మన గ్రామం కొరకు ప్రార్థన చేయుట.